XM360లో ట్రేడ్స్‌ని ఎలా తీసుకోవాలి, స్టాప్ లాస్ ఎలా పెట్టాలి, టార్గెట్‌ని ఎలా చూజ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకేనా? మెయిన్‌గా నేను చేసేదేంటంటే గోల్డ్ ట్రేడ్ చేస్తానండి ఎక్కువ. సో, నేను మీకు గోల్డ్ ట్రేడ్‌లో, ఫారెక్స్ ట్రేడింగ్‌లో నేను స్టాప్ లాస్ ఎలా తీసుకోవాలి, ట్రేడ్ ఎలా తీసుకోవాలి అనేది నేను ఒక్కసారి చూపిస్తాను. దీన్ని చూద్దాం. ఓకేనా? మీకేంటంటే ఇక్కడ మార్కెట్స్ ఉంటాయి. ఇక్కడ మనం తీసుకున్న ట్రేడ్స్ ఉంటాయి. ఓకేనా? మెయిన్ ఇక్కడ క్లిక్ చేయండి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ మనకి అన్ని పాపులర్ ఇందులో ఏవైతే ఉంటాయో అన్నీ చూపిస్తాయి. ఈ ఫస్ట్ వాచ్ లిస్ట్లోకి వెళ్ళి ఇలా మనం ఈ యాడ్లోకి వెళ్తే ఇక్కడ మనకు తెలిసిన గోల్డ్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ గోల్డ్లోకి వెళ్దాం. ప్రజెంట్ మార్కెట్ మనకి ప్రజెంట్ సెల్లింగ్లో ఉంది. ఇక్కడ వచ్చేసి మనకి సెల్ బై అని ఉంటాయి. ఇక్కడ ఏంటంటే మనం లాట్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. 0.1 గోల్డ్ ట్రేడ్ చేసేవాళ్ళు ఎప్పుడైనా సరే 0.1తో స్టార్ట్ చేయాలండి. 0.1తో స్టార్ట్ చేస్తేనే మనకి ఏమంటారంటే ప్రాఫిట్స్ని చూడగలం ఎక్కువ. 0.2 0.3 వరకు ఎనఫ్. అది కూడా ఏంటంటే 0.23 ఏంటంటే మీ అకౌంట్లో మినిమం 30,000 మినిమం 30,000 ఉంటేనే మనం ఆ ట్రేడ్ తీసుకొని దాన్ని హోల్డ్ చేసే అంత కెపాసిటీ మన దగ్గర ఉంటుంది. అదే 0.1 అంటే మన దగ్గర 5,000 10,000 అంటే $100 మినిమం ఉన్నా కానీ ట్రేడ్స్ని సేఫ్గా చేయొచ్చు. డైలీ 1,000 నుంచి 2,000 3,000 ఒక్కోసారి 5,000 కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బికాస్ ఒక మంచి ట్రేడ్ దొరికింది అంటే మినిమం 5,000 కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? ఫస్ట్ ట్రేడ్ ఎలా తీసుకున్నాం అంటే మనం సెల్లింగ్లో వెళ్తాం కదా మార్కెట్, ఇక్కడ నుంచి చూద్దాం. సెల్ ట్రేడ్ తీసుకుందాం. ఇక్కడ అయిపోతుంది. సో ఇక్కడ నుంచి మనం బై ట్రై చేద్దాం. ఓకేనా? బై చేసేసి ఓకేనా? ఇక్కడ బై చేసిన తర్వాత ఇక్కడ ఎస్ఎల్ టీపీ అని ఉంటుంది. ఈ ఎస్ఎల్ టీపీ దగ్గర మీరు దీన్ని ఇలా డ్రాగ్ చేశారనుకోండి, మినిమం ఒక $3 to $5 అంటే 500ని లాస్గా పెట్టుకున్నాను. టార్గెట్ వచ్చేసి మన ప్రీవియస్ హై ఎక్కడ ఉంది, హై ఈ హై వరకు పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకున్న తర్వాత ఎప్పుడైతే మనం తీసుకున్న మనం ఇక్కడ బై చేసాం కదా, మనం ప్రజెంట్ ₹50 అంటే 0.56 USD అంటే $1.5 ప్రాఫిట్కి వచ్చిన తర్వాత ఇదైతే ఈ స్టాప్ లాస్ ఉంది కదా, ట్రైలింగ్ స్టాప్ లాస్ చేయాలన్నమాట. ట్రైలింగ్ స్టాప్ అంటే మనం సిటీసీ అంటాం అనమాట. సిటీసీ అంటే మనం కొన్న ప్రైస్ మీద పెట్టుకోవాలి. ఇక్కడ మనం కొన్న ప్రైస్ మీద పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఎంత పెట్టాం మనం 0.25 పాజిటివ్ అంటే మనం ఒకవేళ ఇమ్మీడియట్గా వచ్చి స్టాప్ లాస్ని హిట్ చేసినా కూడా మనం 0.25 USD ప్రాఫిట్లోనే ఉంటాం ఇంకా. ఓకేనా? 0.1 $1.5 ఇలా స్టాప్ లాస్ని ట్రైల్ చేయాలి. ఓకేనా? ఈ స్టాప్ లాస్ పెట్టుకోకుండా మనం అసలు ఫారెక్స్ ట్రేడింగ్లోకి, క్రిప్టో ట్రేడింగ్లోకి అసలు ఎంటర్ అవ్వద్దండి. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన ప్రైమరీ థింగ్స్ అనేవి ఇవే. స్టాప్ లాస్ పెట్టలేదనుకోండి, ఇమ్మీడియట్గా ఈ క్రిప్టో అని గోల్డ్లో వాలటాలిటీ ఎక్కువ ఉంటుంది. ఒక్కోసారి $30 $40 క్యాండిల్స్ కూడా పడతాయి. సో అప్పుడేంటంటే మీరు స్టాప్ లాస్ పెట్టకపోతే $30 $40 అంటే ఈవెన్ విత్ ఇన్ ఏ మినిట్స్ ఒక $40-50 అంటే 5,000 4,000 రూపీస్ లాస్ అయిపోతాం. మెయిన్గా మనం ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయగానే ఇలా $3 ఇలా $2 to $3 ఇలా
స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఒకవేళ ఇప్పుడు ఈ క్యాండిల్ వచ్చి సడన్‌గా దీన్ని హిట్ చేసినా మనం $1.8 లాస్ అవుతాం అంతే. ఒకవేళ మనం ఇది పెట్టలేదనుకోండి, మార్కెట్ ఇక్కడ వరకు వెళ్ళిపోయిందనుకో, ఒకేసారి మీది ఒక $30-40 అనేది లాస్ అయిపోతాం. సో ట్రైలింగ్ స్టాప్ లాస్ ఇలా ట్రైల్ చేయాలి. ఇక్కడ వచ్చిందంటే ఇది ఈఎంఐస్ అన్నమాట. 9/26 ఈఎంఐ ఇది. ఎప్పుడైతే ఈ కింద ఉన్నది ఈ పైన ఉన్నదాన్ని ఇలా క్రాస్ చేస్తుందో అప్పుడు ట్రెండ్ రివర్స్ అవుతుంది అనమాట. సో మనం ఇంకా ఇలా ట్రైలింగ్ స్టాప్ లో చేయాలి. 4.35 ప్రాఫిట్ లో ఉన్నాం ప్రజెంట్. ఇలా ట్రైలింగ్ స్టాప్ లో చేయాలి. ఎప్పుడైతే ఈఎంఐ ఈ లైన్ ని ఇలా క్రాస్ చేసినప్పుడు మనకి ఇక్కడ స్టార్ సింబల్ వస్తుంది. స్టార్ సింబల్ వచ్చినప్పుడు ఈఎంఐ క్రాస్ ఓవర్ అయిందా. ఈఎంఐ క్రాస్ ఓవర్ అయినప్పుడు ఏమవుతుందంటే మూమెంట్ ఎక్కువగా ఉంటుంది. చూద్దాం. ఇక్కడ మనం $9ది టార్గెట్ పెట్టాము. అది పైకి పోతున్న కొద్దీ మనం కూడా మన ట్రైలింగ్ స్టాప్ లాస్ ని చేంజ్ చేస్తూ ఉండాలి. ఈ ట్రైలింగ్ స్టాప్ లాస్ ఉండడం వల్ల ఏంటంటే మనం పెట్టకపోతే అది మళ్ళీ ఇక్కడ వచ్చి హిట్ చేసేసింది అనుకోండి, మళ్ళీ మార్కెట్ కిందకి వెళ్ళిపోతుంది. అదే ట్రైలింగ్ స్టాప్ లాస్ ఉందనుకోండి, ఒకవేళ హిట్ అయినా ఇప్పుడు మనం 3.45 అంటే నియర్లీ ₹300 ప్రాఫిట్ లో ఉన్నాం. సో ఇలా హిట్ అయిపోయింది, మనకి 3.35 వచ్చేసింది. ఓకేనా. ఇలా మనం ట్రైలింగ్ స్టాప్ లాస్ ని పెట్టుకోవాలి. ఈ స్టాప్ లాస్ ని టార్గెట్ ని పెట్టి స్టాప్ లాస్ ని ట్రైలింగ్ చేస్తూ ఉండాలి. ఇలా మనం ట్రేడ్ ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు, తీసుకోవచ్చు. తర్వాత ఏదైతే అమౌంట్ ఇక్కడ ఉందో ఇక్కడ నుంచి విత్డ్రా చేసేసుకోవచ్చు. సో ఇది ఈ విధంగా మేము ఎక్సెమ్ లో స్టాప్ లాస్ ని ట్రైల్ చేయడం, టార్గెట్ ని పెట్టుకోవడం ఇలా చేయాలి.